అవును, ఎందుకో డౌట్ వస్తుంది నాకు జయరామన్న మీద. లొట్టి ఎందుకు అడుగుతాడు ఇప్పుడు? ఎందుకైనా మంచి నానే వెళ్ళి చూసొస్తాను. వాడేవాడు? మళ్ళీ నువ్వు వచ్చిన హారా మనవాడే కూర్చో కూర్చో. అరే ఏం లేదురా మనోడే ఏదో హాస్టల్ పోతున్నా అంటే దావత్ ఇచ్చిన. ఈ అబ్బా నీకు చెప్పామని గుర్తుండే. మళ్ళా దగ్గరికి మంత్రం చేపించి యూట్యూబ్ లో ఎట్టా కానీ ఫేమస్ కావాలి. ఫదు జయరామన్నా, అరే మల్లిగా, ఏ నువ్వు ఏమైందిరా మళ్ళీగా? కాళ్ళు చేతులు పని చేస్తలేవు నాకు. ఎందుకు? ఇది దాటినా దాటినా. అరే అది నేనేసినారా దాన్ని ముగ్గు. నేను నన్ను నమ్మించాలని చెప్తున్నావు. మహబూబ్ చెప్పింది దాటితే కాలు చేతులు పడిపోతావని. ఏమైందిరా మళ్ళీ? నాకు ఊపిరి ఆడతలేదు. నీకు ఊపిరి కూడా ఆడదా? అరే నేనేసినట్టు నమ్ముతలేదురా నువ్వు. మల్లవ దగ్గర గండబో. మల్లవ దగ్గరకా? ఏం చేస్తారా? బాగా చేస్తారు. నువ్వు కూడా గండబో. నేను చెప్తే నమ్ముతలేవరా నువ్వు. దా లేవు లేవురా నాయన అంగొచ్చు. అంగెందుకు చాలుతాం ఇప్పుడు ఇట్టే కొట్టారే. నీ అవ్వ బుక్ అంత నీ వల్లనే. ఉరుకో ఇల్లే ఉరుకో. మన సొంత చెట్టు నీళ్ళు ఉంటవి ఆడ ఎక్కువ చూద్దాం కదా. అది పోదా సొంత చెట్టు ఉండదు. స్వామి ఎంత నీళ్ళు ఉంటాయి చూడు. అబ్బా ఈడే ఉండే లేవా? ఈ అవ్వ మీకు దొరకనే దొరకన్నా. అరే ఆగరా.
అన్నా ఇక్కడ గుడ్లాగా అరే ఇవి తిక్క తీత గుడ్లు రా ఇవన్న తిన్నామనుకో మనం కూడా తిక్క తీతలు అయితే మేము రా. ఎవరింటికి పోతావు? అరే నేను మా పెద్దవాళ్ళ ఇంటికి పోతారా? వాళ్ళు ఆడతారా నీకు? నువ్వు గట్ట అంటే ఏమరా, వాళ్ళు మా ఇంటికి వస్తే కోడి కూర వండిన, పోటెల కూర వండిన, చేపల కూర వండిన గస్ వంటిది. నేను పోతే అప్పుడు చికెన్ ఉండరా రా. అటైతే నేను మా చిన్నమ్మల ఇంటికి పోతా. ఇంకో ఐడియానా ఏంది? నువ్వు దుక్కు నేను దుక్కు పోయినామంటే ఒకటే రోజే తింటాం. నువ్వు నేను మీ చుట్టాల ఇంటికి పోదాం. ఈ రోజు రేపు మా చుట్టాల ఇంటికి పోదాం. 2 రోజులు చికెన్ మటన్ తింటాం. మళ్ళీ కానీ ఎంత తెలివి ఉందిరా. పొలానికే పోతాం. చికెన్ మటన్ వాసన వస్తలేదు. ఇప్పుడే కదా మనం వచ్చింది, అప్పుడే ఉంటారా పెద్ద మీట లోపల వేసి చికెన్ అని మనం వండే ఉంటాం. అన్ని అయిపోయాయి మా ఇంట్లో. ఇద్దరు వచ్చారే, కారం ముప్పు ఆడింది, అన్ని అయిపోతాయి. మా అక్కలే ఉందే, మా అక్కడే ఉంది ఇల్లు. ఏం లేదు కొంచెం ఏం కాదు చేయాలా, ఏం కాదు చేయాలా? అన్నముగా మన ఇల్లే ఉందారా? మన మన ఇల్లే ఉందా? అక్కడ ఇల్లు లేవా? ఏం మాట్లాడరా? గడ్డి తెచ్చావునా, దుడ్డు తెచ్చావునా? అమ్మ ఊకుంటూ నువ్వేం చెక్కు, నేను ఏదో ఒకటి చేస్తా. చేపకు సౌండ్ చేయి. సరేనా? సరే ఆకలి అవుతున్నాను. నాకు కూడా ఆకలి అవుతుంది మరి. ఇప్పుడు నేను చికెన్ చచ్చినోడు చికెన్. కొడుక చాలా కింద పడింది కొడుక. అయ్యో కొడుక చాలా సౌండ్ వచ్చింది నాయన. అన్నా ఇంకెంతసేపు మన ఆకలి అయింది, కడుపులో ఎలుకలు పరిగెత్తున్నాయి. అరే మీ ఊర్లో చికెన్ ఏందని? మా ఇంటికి రా కుక్కలు. చికెన్ పెడతారు, మటన్ పెడతారు, చేపలు పెడతారు. చేపలు పొద్దున అన్నం తిన్నట్టు వచ్చిన. ఇలా పాలేదా ఎక్కడ చేసి పాలు చేయవా? అమ్మ 100 రూపాయలు పెడితేనే మళ్ళీ అమ్మవ్వ మాట్లాడుతుంది. లేంత లేదు. 100 రూపాయలు పెట్టాలా స్వామి? అవునమ్మా. రండి రండిరా. నువ్వెందుకు వచ్చినావు? అంటే మీరు వచ్చారు కదని వచ్చా అంతే.
ఎందుకో మళ్ళవా ఎవరో తీసేసిందని దాని కాడ నుంచి ఊపిరి కడుపు నొప్పి ఫుల్ మళ్ళవా ఏమన్నా చూపిందని. నీకు చిన్న పిశాచి కాదురా, పెద్ద పిశాచి పట్టేదే. నిన్ను నా వశం చేసుకోవడానికి గిర్రగీస్తున్నా. నువ్వే కాపాడాలవా, నువ్వు సత్యమని కాపాడలేరవా, కాపాడవా ప్రాణాలు నువ్వే కాపాడాలవా ఎట్టనా గాని. నేను వేసిన ముగ్గుకి అంత పెద్ద దయ్యముందా? ఏ భూతం రాదు, ఏ దయ్యం రాదు నైనా ఈ దగ్గరికి. ఈ గంగ నీళ్ళు తాగు. ఎప్పటి నుంచో నాకు వాళ్ళ మీద డౌట్ వస్తుందిరా. ఖచ్చితంగా వాళ్ళ మీద కంప్లైంట్ ఇద్దాం. ఆ ఫోటో తీసాడు మళ్ళీ. బాటిల్ ఉంది. అమ్మని బాటిల్ తెచ్చిరా. మీరు మామూలు దొంగలు కాదు. హాస్పిటల్ కనుక పంపాలి.